వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి వీకెండ్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సండే వ్లాగ్ అంటే ఖచ్చితంగా చాలా స్పెషల్ ఉంటుంది. సో అదేంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఇంట్లోనే పనులు ఇవన్నీ ఉంటాయి కదా, అదే స్పెషల్ అండి. ఇంకేముంటాయి చెప్పండి? ఎక్కడికైనా బయటకు వెళ్తే స్పెషల్, కానీ ఇంట్లో ఉంటే కామన్ రొటీన్గా ఉంటుంది. సో ఈరోజు వ్లాగ్లో నాకు కొన్ని వచ్చిన ప్రమోషన్స్ వీడియోస్తో పాటు కొన్ని కుకింగ్ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. పొద్దున్న లేవగానే నేను మంచిగా రెడీ అయిపోయాను. సో పొద్దున్నే లేచి ఇంటిని నీట్గా పెట్టేసుకొని మనం ఫ్రెష్ అయిపోయాము అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అన్ని పనులు అయిపోయిన తర్వాత స్నానం చేసి రెడీ అవటం కన్నా కానీ ఫస్ట్ ఇంటిని క్లీన్ చేసేసుకొని మీరు కూడా ఫ్రెష్ అయిపోయారండి. ఆ ఫీలింగే వేరు. సో మీరు ఏ పని చేయాలనుకున్నా, ఎంత పని చేస్తున్నా కానీ పెద్ద అలసట ఉండదు, ఇంకా ఎంత పని అని ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. అట్లా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. నాకైతే పర్సనల్గా అలాగే నచ్చుతుంది. ఫస్ట్ నేను మంచిగా ఇంటిని అంతా కూడా నీట్గా సెట్ చేసుకొని తర్వాత నేను స్నానం చేసేసుకొని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ని అయితే తినేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మేము దోశలు వేసుకున్నాము. దోశలు చూసారా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. సో ఈ మధ్య నేను పెద్దగా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తినట్లేదు అనమాట. జస్ట్ చియా సీడ్స్, సబ్జా వాటర్ ఇలాంటి వాటితోనే నేను మెయింటైన్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ తీసుకుంటూ ఉన్నాను. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే లో క్యాలరీస్ ఉన్నవి అట్టుకోలు ఇలాంటివి తీసుకుంటున్నాను అనమాట. సో ఈ రోజైతే ఫుల్గా సండే కాబట్టి నేను కూడా చక్కగా చట్నీ వేసేసుకొని దోశలను అయితే ఫుల్గా తినేసాను. ఇక్కడ మా అత్తయ్య అయితే పిల్లలకి పెడుతున్నారండి. సండే అయితే వీక్ డేస్లో అయితే పిల్లలు హడావుడిగా ఏదో ఒకటి అట్లాగా తినేసి వెళ్ళిపోతారు, కానీ సండే కొంచెం టైం తీసుకొని అయినా కానీ ఇట్లాగా బ్రేక్ఫాస్ట్ కూర్చొని పెడుతూ ఉంటామన్నమాట. ఇక్కడైతే బిశ్వా నేను రెడీ అవ్వటం కన్నా కానీ ముందుగానే పిల్లలకి స్నానం చేసి ఫ్రెష్ చేపిచ్చేస్తాను. వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంకా మనతో పని లేకుండా తినేస్తారు, ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా సండేని ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా వాళ్ళని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే తింటున్నాము. మార్నింగే కొంచెం నాన్ వెజ్ అట్లా అయితే ఇంకా బాగుండేది. సో ఈరోజు ఆఫ్టర్నూన్ చేసుకుందాంలే, మార్నింగ్ కొంచెం లైట్గా తిందాము అనేసి ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ని రిలాక్స్గా కూర్చొని హడావుడి లేకుండా ప్రశాంతంగా తింటున్నాను. రోజు అయితే హడావుడి గందరగోళంలోనే అయిపోతుంది టిఫిన్. సో మార్నింగ్ వాళ్ళకి లంచ్ పెట్టడం, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, వాళ్ళని పంపించడం, తర్వాత మనం హడావుడిగా స్నానం చేయడం, ఇదంతా కూడా కొంచెం హడావుడిగా అయిపోతుంది అనమాట. అందుకే హాలిడే టైంలో నేను ప్రశాంతంగా కూర్చొని తింటాను. సో అట్లాగా కూర్చొని తినాలి అనుకుని కూర్చున్నానా, వెంటనే కాల్ వచ్చిందనమాట. సో ఒక పార్సిల్ వచ్చింది మేడం, రిసీవ్ చేసుకోండి అంటే ఇంకా కిందకి వెళ్ళిపోయి వెంటనే ఓపెన్ చేస్తున్నాను. సో మా వారు ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం వీడియో అట్లాగా తీయటానికి హెల్ప్ చేస్తారు. రోజు అయితే నేను ట్రైపాడ్ సెట్ చేసుకోవాలి, కొంచెం బద్ధకం వేస్తుంది. తర్వాత ఇద్దాంలే అని పక్కన పెట్టేస్తాను. ఈరోజు మాత్రం రాగానే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక లిక్విడ్ డిటర్జెంట్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇది నేను సెకండ్ టైం తెప్పించుకొని వాడుతున్నాను. ఫస్ట్ టైం ఇంతకుముందు ఒక క్యాన్ ఫుల్ వాడేశాను. సో చాలా రీజనబుల్ రేట్కి మంచి క్వాలిటీతో మంచి ఫ్రేగ్రెన్స్తో ఒక లిక్విడ్ వస్తుంది అంటే ఎందుకు కొనుక్కోకుండా ఉంటాం చెప్పండి. ఇది నాకు నార్మల్గా మనం రోజు సర్ఫ్ అట్లా వాడుకుంటాం కదా, ఆ సర్ఫ్ కన్నా కానీ ఇట్లాగా లిక్విడే నాకు వాషింగ్ మిషన్లో బెస్ట్ అనిపిస్తుంది. సో సర్ఫ్ కొనాలి అంటే మనము 1 కేజీ ఒక 170, 180 పెడితే మనకి మంచి క్వాలిటీ సర్ఫ్ అయితే వస్తుంది. అదే నార్మల్ అయితే తక్కువ రేట్గా వస్తుంది. ఆ లిక్విడ్ ఆ డిటర్జెంట్ అంటే ఆ పౌడర్ డిటర్జెంట్ని వాడాలి అంటే మిషన్ పాడైపోతుంది. అందులోనూ మాకు వచ్చేది సాల్ట్ వాటర్ అనమాట. సాల్ట్ వాటర్కి వాషింగ్ మిషన్ తొందరగా పాడైపోతుంది. అందులోనూ ఈ పౌడర్తో వాడాము అంటే ఇంకా తొందరగా పాడైపోతుంది అని లాస్ట్ టైము చెప్పారనమాట వాషింగ్ మిషన్ వాళ్ళు. సో అందుకే ఇప్పుడు నేను అస్సలు ఇంకా పౌడర్ వాడటమే ఆపేసాను. ఇంక మొత్తం కూడా లిక్విడే అనమాట. ఈ లిక్విడ్లో నేను మహా వైట్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను. ఈ లిక్విడ్ చాలా థిక్గా ఉంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. చాలా థిక్గా అంటే ఇంకా మనము ఎటువంటి కంఫర్ట్స్ ఇట్లాంటివి వాడుకోకుండా మనకి మంచిగా ఉన్నాయన్నమాట. సో ఇట్లాగా నేను బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసేసి వీటిని ఆరేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే బట్టలను ఆరేసేస్తున్నాను. మనకి ఇప్పుడు ఉన్న క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి బట్టలు ఆరడానికి టైం పడుతుంది. అందుకే పొద్దున్నే ఆరేసాము అంటే ఈవినింగ్ 4 to 5 ఆ టైంలో మనకి చక్కగా బట్టలన్నీ ఆరిపోతాయి. ఈ లిక్విడ్ మనకి బట్టలకి షైన్ ఇస్తుంది, అలాగే కంఫర్ట్ అంటే స్మెల్ మంచిగా ఉంటుంది. ఎక్కడ కూడా మనకి
పాడైపోయినట్లుగా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే నేను కింద వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ అవన్నీ ఇస్తాను కాబట్టి మీరు చక్కగా వెళ్ళిపోయి అక్కడ చెక్ చేసేయండి. సో ఒక పక్కన నేను ఇంట్లో పనులు అవన్నీ చేసుకుంటూ ఉంటే అత్తయ్య మాత్రం ఈరోజు తులసి మొక్కని మళ్ళీ తిరిగి నాటుదాము అని అనుకున్నారనమాట. సో ఈ కుండీ తెచ్చి చాలా రోజులు అవుతుంది. ఇంక అప్పటి నుంచి ఇంతవరకు లోపల ఉన్న ఈ మట్టిని ఎప్పుడూ తీయలేదనమాట. మనము సంవత్సరానికి ఒక్కసారైనా కానీ ఆ మట్టిని వేస్తూ ఉంటే చెట్టు బాగా ఎదుగుతుంది. సో ఇప్పుడు ఉన్న క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది, ప్లస్ మట్టి కూడా బాగా నీరు పీల్చుకొని బరువు అయిపోయిందనమాట. అందుకే ఒకసారి తీసి క్లీన్ చేసి పెడదాము. చెట్టు కూడా ఎదగట్లేదనమాట. ఎట్లా పెట్టాము అంటే అలాగే ఉంటుంది. సో ఎదగట్లేదు అనేసి అత్తయ్య తీసి మంచిగా మళ్ళీ వేరే మట్టి కలిపి పెడదాము అని తీస్తున్నారు. తీసే కొద్దీ చెట్టు నిండా మట్టి నిండా ఏర్లేనండి. ఎన్ని ఎర్త్ వామ్స్ ఉన్నాయంటే పట్టుకుంటే మట్టి కన్నా కానీ ఎర్త్ వామ్సే ఎక్కువ ఉన్నాయి. అంత ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరీ దారుణంగా ఉన్నాయి. పట్టుకోవాలంటేనే భయం వేసింది. అవి చిన్న చిన్నవి కూడా కాదు, పాముల్లాగా పెద్ద పెద్దగా ఉన్నాయి. నాకు చూడటానికి ఏదోలా అనిపించింది. అత్తయ్యకైతే ఇట్లాగా మట్టిలో ఎర్రలు ఉంటే తీయటం అలవాటే అనమాట. వాటన్నిటిని ఒక పక్కన పెట్టేసి మళ్ళీ మట్టిని మొత్తం ఒకసారి తిరిగా కలిపి వేరే మట్టిని కలిపి, అంటే అది చాలా రోజుల నుంచి అలాగే ఉంది కదా, సారం ఉండదనమాట, చెట్టుకి ఎదగటానికి బలం ఉండదు. అందుకే వేరే మట్టిని కూడా కలిపి ఇట్లాగా తులసి మొక్కలు బయట కొని తెచ్చామన్నమాట. వాటిని కలిపి పెడుతున్నారు. అత్తయ్య అయితే అట్లాగా తులసి చెట్టు దగ్గర అవన్నీ చేస్తూ ఉన్నారు కదా. నేనైతే ఇక్కడ ఇంకా ప్రాన్స్ తెచ్చారు మా వారు. ఈరోజు ప్రాన్స్ కర్రీనే చేయబోతున్నాను అనమాట. చాలామంది అనుకుంటారు ప్రాన్స్ క్లీన్ చేయటం చాలా కష్టము, ఒకవేళ వీటిని వండాలన్నా కానీ అది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది, తినము, ఇష్టం లేదు అంటుంటారు. ఈసారి నేను క్లీన్ చేసినట్లుగా మీరు క్లీన్ చేసి ప్రాన్స్ కనుక చేశారు అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి చేపించుకొని తింటారు. అంత బాగుంటుందన్నమాట కర్రీ. ఇదిగోండి ఇట్లాగా ప్రాన్స్ని తీసుకొని నేను చూపించినట్లుగా సన్నటి చాకు ఒకటి తీసుకొని పైన ఇట్లాగా చిన్న ఘాటును పెట్టుకోవాలి. అక్కడ మనకి ఇదిగోండి ఇట్లాగా నల్లగా ఒక దారం లాగా వస్తుందన్నమాట. ఏదన్నా గిన్నెలో వాటర్ పెట్టుకోండి. ఆ వాటర్లో వదిలేయటం చాలా ఈజీగా ఉంటుంది. లేదు అంటే మనము ఎంత చేతిని విదిలించినా అది విడిపోదనమాట. ఇట్లాగ వాటర్ పెట్టుకొని దాంట్లో వదిలేశారు అంటే ఈజీగా పోతుంది. ఇదిగోండి ప్రతి ప్రాన్కి ఉంటుంది. మనం నీట్గా అది తీసుకోవాలి. అది తీసుకోకపోతే అస్సలు బాగుండదు. అది తినటం కూడా అంత మంచిదే కాదనమాట. ఖచ్చితంగా అది తీసుకొని తింటేనే బాగుంటుంది. అలాగే తినాలి, క్లీన్ చేసి తినాలి. వీటన్నిటిని క్లీన్ చేసేసి చక్కగా 2-3 సార్లు నీట్గా వాష్ చేశాను. ఇదంతా ప్రాసెస్ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి. త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఒక 2 డేస్లో. మీరు తప్పకుండా అక్కడ చూడండి. నేను ఇంకా క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను అక్కడ. సో ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలి, వీటిని ఎలా క్లీన్ చేయాలి, ఎలాగా మనం మసాలాలు అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి అనేది మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా అక్కడ చెక్ చేసేయండి. ప్రాన్ కర్రీ చేయడం పూర్తిగా అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేశారు అంటే ఇదిగోండి ఇగురులాగా చేశాను అనమాట. అట్లాగా కర్రీ కాదు, ఫ్రై కాదు, ఇట్లాగా ఇగురులాగా ఉంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా నేనైతే టేస్ట్ చేశాను. ఎంత టేస్ట్గా ఉందంటే ప్రాన్ కూడా చికెన్ పీస్ లాగా సాఫ్ట్గా, మనకి ఇంకా ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదనమాట, నీచు వాసనే ఉండదు. సో నేను చెప్పినట్లు క్లీన్ చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇట్లా అయితే మనము ప్రాన్స్ కర్రీని చేసుకోవచ్చు. ప్రతిసారి చికెన్ మటన్ తిని బోర్ కొట్టిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాన్స్ని ఒకసారి అయితే ట్రై చేయండి. చికెన్ మటన్ తినని వాళ్ళు ఎవరు కూడా ప్రాన్స్ తినకుండా ఉండరు. సో ఒకసారి ట్రై చేశారు అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా అలవాటు చేయండి. వాళ్ళు కూడా నెమ్మదిగా తినటం అలవాటు చేసుకుంటే సీ ఫుడ్ తినటం ఇంకా మంచిది. చికెన్ మటన్ కన్నా కానీ సీ ఫుడ్ చాలా మంచిది కాబట్టి పిల్లలు కూడా నెమ్మదిగా అలవాటు చేస్తూ ఉండండి. సో నేను ఇంట్లో ఇట్లాగా వంట చేయటం, పిల్లల్ని చూసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇదిగోండి అత్తయ్య అయితే బయట మొత్తం కూడా కుండీలు వాటన్నిటిలో తులసి చెట్టుతో అని మొదలుపెట్టి బయట కుండీలన్నిటిలో ఇట్లాగ మట్టి తీసేసి వాటిని మళ్ళీ తిరగా కలిపి ప్రతి మొక్కను కూడా బయటికి తీసి
మొత్తం పెట్టారు. ఆ తర్వాత ప్రతి ఒక్క కుండీకి కూడా ఇదిగోండి ఇట్లాగా పెయింట్ వేస్తున్నారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మొదలు పెట్టారు. 4 to 5 అయిపోయింది ఇదంతా క్లీన్ చేసేసరికల్లా. ఇంతకుముందు తులసి చెట్టుకి ఎల్లో కలర్ పెయింట్ వేసి చేశాను కదా, ఈసారి ఇట్లాగా బ్లూ కలర్ వేసిందనమాట అత్తయ్య. ఇదిగోండి మొత్తం పూర్తి అయిపోయేసరికల్లా ఇలా ఉంది. కింద టైల్స్ కూడా రోజు మనం చెట్లకి నీళ్ళు పోస్తాం కదా, అదంతా మట్టి అంతా కూడా ఈ టైల్స్ మీదకి వచ్చి కొంచెం రెడ్డిష్ కలర్లో చేంజ్ అయిపోతే కొంచెం హార్పిక్ వేసి మొత్తం నీట్గా రుద్దారనమాట. చాలా నున్నగా సాఫ్ట్గా క్లీన్గా తెల్లగా మెరిసిపోతుంది. ఇంకా నేను బట్టలు ఇవన్నీ ఆరేసాం కదా, ఇంకా వీటన్నిటిని తీస్తున్నాను. పొద్దున మనము మహా వైట్ లిక్విడ్ డిటర్జెంట్ వేసి మనము వాష్ చేసాం కదా, సో ఇప్పటికి కూడా మంచిగా స్మెల్ అలాగే వస్తుందండి. ఈ లిక్విడ్ డిటర్జెంట్ వాడిన బట్టలు షెల్ఫ్లో మనం పెట్టుకుంటాం కదా, అట్లాగా పెట్టి మనం ఒక 2-3 రోజులు ఆగినా కానీ ఆ స్మెల్ అలాగే ఉంటుందన్నమాట. నేను ఎక్కువగా దుప్పట్లు ఇవి ప్రతిరోజు మారుస్తూనే ఉంటాను, పిల్లలు ఉంటారు కాబట్టి. సో ఆ దుప్పట్లు కూడా ఎంత మంచి స్మెల్ వస్తాయి అంటే బెడ్షీట్స్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా మొత్తం క్లీన్ అయిపోయి మొత్తం అయిపోయేసరికల్లా ఇలా ఉందన్నమాట. ఇట్లాగా తులసి చెట్టుకి వేశారు. అలాగే ఇంట్లో ఉన్న కుండీలన్నిటికీ అంటే కింద మేము ఈ ఫ్లోర్లో పెట్టుకునే అన్ని కుండీలన్నిటికీ కూడా ఇదే బ్లూ కలర్ పెయింట్ని వేసేసారనమాట. అత్తయ్య ఓపిక మెచ్చుకోవాలి. 4 నుంచి 5 గంటల సేపు ఈ కుండీల దగ్గరే టైం అంతా కూడా గడిపేశారు. ఇదిగోండి ఇట్లాగా చిన్న చిన్న కుండీలకి అలాగే కృష్ణయ్య దగ్గర ఇదంతా కూడా చక్కగా బ్లూ కలర్ పెయింట్ని అయితే వేసేశారు. కృష్ణయ్య దగ్గర అయితే చాలా బాగా నచ్చింది నాకు ఆ బ్లూ కలర్ పెయింట్. ఎప్పుడు కూడా వైట్ రెడ్ ఇలాంటి కలర్స్ చూసి ఇట్లా బ్లూ కలర్ చాలా మంచిగా అనిపించింది. అలాగే తులసి ఆకులు అవి ఉంటాయి కదా, మనము ఇంట్లో దేవుడి పటాలకి వాటికి వేసుకుంటాం, ఇట్లాగా కుండీలో వేసిస్తారనమాట అత్తయ్య. కుండీలో వేసి దానిపైన కొంచెం లైట్గా మట్టిని చల్లితే ఆ కుండీలో ఆ తులసి మొక్కలు కలిసిపోతాయి అనమాట. ఇంకా అవి కూడా నల్లగా అయిపోయి ఒక మట్టిలాగా తయారైపోతుంది. ఇదిగోండి ఇట్లాగా మేము కిటికీలో కూడా ఇట్లాగా 2 చెట్లు పెడతామన్నమాట. సో ఈ చెట్లను కూడా చాలా చక్కగా పెయింట్ వేసేసరికల్లా కొత్తగా అనిపించింది. ఇంట్లో ఎక్కడన్నా ఒక చిన్న మార్పు జరిగితేనే ఎంత కొత్తగా అనిపిస్తుంది, అటువంటిది ఈ బాల్కనీ మొత్తం ఇట్లాగా కుండీలకి బ్లూ కలర్ పెయింట్ వేసి చాలా కొత్తగా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. ఏదో పండగ కళ వచ్చినట్లే. సో ఇలా గడిచిందనమాట ఈరోజు సండే మొత్తం కూడా. సో చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.